బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు అడ్వకేట్ జనరల్ కి 2 రోజుల సమయం ఇచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలన్న పిటిషన్ను హైకోర్టు శనివారం విచారించింది. అక్టోబర్ 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా అని ఎస్ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై వాదనలు వాడివేడిగా జరిగాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్లతో బెంచ్ ఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్. వాదోపవాదాలు విన్న బెంచ్ బీసీ రిజర్వేషన్ల జీవోపై కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎలా అని ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయటం సరికాదని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా అని గుర్తు చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరారు అడ్వకేట్ జనరల్. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా అని కోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వాన్ని అడిగి చేస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. అయితే రిజర్వేషన్ల పెంపుపై చట్టాన్ని అనుసరించే నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.